వాక్యంలో నుండి పిల్లారు ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుందాము. ఈ యొక్క లామెంటేషన్స్ చాప్టర్ 3 వర్స్ 23 చదువుదాం. ఇప్పుడు 23వ వచనము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచు ఉన్నది, నీవు ఎంతైనా నమ్మదగినటువంటి వాడువు. దే ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్, గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్. నీ యొక్క దయ, నీ వాత్సల్యము ఎంతో గొప్పదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పిల్లారా. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మహోద్రేకము కలిగి నిమిషము మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడకు యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. నిత్యమైన కృప అని నేను ఇంతకుముందు మీతో చెప్పటం జరిగింది. అలాగనే ఆయన కనికరము కూడా నిత్యమైనటువంటిది. నిత్యమైనటువంటి కృపతో, వాత్సల్యతతో, కనికరముతో, జాలితో, దయతో నీకు వాత్సల్యము. కొన్ని పదాలు కొన్ని